నేటి ముఖ్యాంశాలు. మాజీ మంత్రి తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు మాణిక్రావు 8వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన నాయకులు. వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలి. యువ నాయకులు పట్నం రినీష్ రెడ్డి. కిష్టాపూర్ గుండ్ల చెరువు మరమ్మతుల త్వరలో ఏర్పాట్లు. కాంగ్రెస్ పార్టీ నాయకులు. తాండూరు పట్టణంలో భక్తి శ్రద్ధలతో శ్రీ పోట్లీ మహారాజ్ పల్లకీ సేవ. చెరివెంటి ఈశ్వరుని భజన సమాప్తి సందర్భంగా అన్నదాన కార్యక్రమం. రెండవ రోజు పూజలు అందుకుంటున్న గణనాథుడు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో ప్రధాన రోడ్డుపై బాలాజీ నర్సింగ్ హోం ముందుగల తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి మాణిక్యరావు విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తాండూరు విద్యా వికాస్ సమితి ట్రస్టుకు చెందిన 33 ఎకరాల భూమికి తామే నిజమైన వారసులమని మాణిక్యరావు సతీమణి శశిప్రభ పేర్కొన్నారు. త్వరలో సబ్ కమిటీని ఏర్పాటు చేసి బీద విద్యార్థుల కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు శశిప్రభ తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు RBOL CEO బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మాణిక్యరావు సతీమణి శశిప్రభకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. ఆదివారం మాణిక్యరావు 8వ వర్ధంతి సందర్భంగా తాండూరు పట్టణంలోని మాణిక్యరావు విగ్రహానికి పూలమాలలు వేసి మాణిక్యరావు చేసిన పనులను గుర్తు చేశారు. మాణిక్యరావు సమాధి దగ్గరికి వెళ్లి మాణిక్యరావు చిత్రపటానికి శశిప్రభ డైరెక్టర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ సమితి డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, ప్రముఖ న్యాయవాది రామకృష్ణ, రఘు, RBOL CEO బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, శశిప్రభ, మాణిక్యరావు మరియు మాణిక్యరావు అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా కష్టం, ఎందుకంటే ధైర్యం కావాలి, గట్స్ ఉండాలి. గట్స్ లేకపోతే ఇంపాసిబుల్. వాళ్ళు వాళ్ళ మైన ఎవరైతే నవాబ్ లేనుకుండి సుప్రీంకోర్టులో కేసు వేపించారు. అది కూడా మొన్న మేమందరం పోయి ఢిల్లీకి సుప్రీంకోర్టులో పోయిన నెల జూలై 23 నాడు మేము ఆర్గ్యుమెంట్ చేశాము. అది కూడా జడ్జిమెంట్ మాకు ఫేవర్గా వస్తుంది 100%. దాంట్లో నో డౌట్. అర్థమవుతుందా సార్? మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. మాణిక్యరావు గారు ఏమైతే అనుకున్నారో, ఏ విధంగా అయితే చేయాలనుకున్నారో, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా కోర్టు వీళ్ళకు ఫేవర్గా ఇచ్చి మేడంని లైఫ్ టైం మెంబర్గా కూడా ఆర్డర్ కూడా వచ్చింది. ఆర్డర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైతే మెంబర్లు ఉన్నారో వీళ్ళ సహాయ సహకారాలతోటి దాన్ని ఎడ్యుకేషన్ ట్రస్ట్గా ఎడ్యుకేషన్గా మాత్రానికి చేస్తాము. 100% మా నుంచి సెట్ అయిన ఆర్డర్ చూస్తున్నాం. ఆర్డర్ ఓకే అయినప్పుడు దాన్ని ఎట్లా చేద్దాం అనేది అట్లా చేద్దాం. మీకు అర్థమైంది కదా? విలేకరులు కూడా పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు ట్రస్ట్ అనేది ట్రస్ట్ ఏం చేసింది, లైవ్ గా చైర్మన్ గా చేయమని ఆర్డర్ మాత్రం మేడం కి ఇచ్చింది. దానికి మనం అందరం వాళ్ళు చేయకపోని ఇప్పుడు ప్రజలు 2,36,000 మంది బ్రదర్ 2,36,000 మంది ఉన్నాము. మనము మనకి ఏమిటి కోసం, వాళ్ళ స్వార్థం కోసం అయితేనేమో మనం ఎవరం సపోర్ట్ చేయకండి, మీరు చేయకండి, నేను చేయను. మనము మన ఎడ్యుకేషన్ కోసం, మన తాండూరు కాన్స్టిట్యూన్సీ, మన పిల్లల కోసం అయితే అందరం తల ఒక చేతి తప్పేముండదు. తప్పుందా ఏమన్నా? నేను మాట్లాడే మాట ఏమన్నా తప్పుందా? తాండూరు ప్రజలు 2,36,000 మంది బ్రదర్ 2,36,000 మంది ఉన్నాము. మనము మనకి ఏమిటి కోసం, వాళ్ళ స్వార్థం కోసం అయితేనేమో మనం ఎవరం సపోర్ట్ చేయకండి, మీరు చేయకండి, నేను చేయను. మనము మన ఎడ్యుకేషన్ కోసము, మన తాండూరు కాన్స్టిట్యూన్సీ, మన పిల్లల కోసం అయితే అందరం తల ఒక చేతి తప్పేముండదు. తప్పుందా ఏమన్నా? నేను మాట్లాడే మాట ఏమన్నా తప్పుందా? చేద్దామా వద్దా? మీరు అందరూ సపోర్ట్ చేస్తారా లేదా? మంచి పనికి, చెడ్డ పనికి అయితే దూరం ఉందాం, అందరం దూరం ఉందాం. వద్దంటం లేదు. అవి చూద్దాము. డాక్యుమెంట్స్ ఏమున్నాయో మేడం ఈరోజు చెప్పింది. ఈరోజు డాక్యుమెంట్ మొత్తం మనం కూడా చూద్దాం, వెరిఫై చేసుకుందాము. చేసుకున్నాక దాన్ని కోసము ట్రస్ట్ ఏదైతే కోర్టు ఏదైతే తీర్పు ఇస్తుందో ఆ తీర్పుకు కట్టుబడి ఎడ్యుకేషన్ కు మాత్రం మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. నాకు తెలిసి కూడా 30-30 సంవత్సరాల నుంచి నేను తాండూరులో ఉన్నా. ఇది విద్యా వికాస్ ట్రస్ట్ కు సంబంధించిన ల్యాండ్, గవర్నమెంట్ దగ్గర కొన్న ల్యాండే. ఎక్కడ ఎలాంటి లేదు. ఈ రోజు నవాబ్లది అంటాం, రేపు నవాబ్లది అంటాం. మనం ఉల్లిగడ్డ పేపర్లు తీసుకొచ్చి, నాపాలు ఇక్కడ తీసుకొచ్చి ఎన్నైనా రకాలుగా చేయొచ్చు. అవన్నీ అందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. ఉన్న వాస్తవం ఏముంది? వాస్తవంగా ఇది విద్యా వికాస్ ట్రస్ట్ నేను చూసిన 1991 నుంచి నాకు ఐడియా ఉన్న కాడికి వెళ్ళి చెప్తున్నా. అంతకుముందు కాలేజ్ కూడా ఏడా సొసైటీలు ఉంటే పీపుల్స్ కాలేజ్ తెప్పించినప్పుడు నా దగ్గరికి స్టూడెంట్స్ వచ్చి నా ముందర, నేను దుకాణం ఉండి దుకాణం ముందర కూర్చుంటుంటే, అరే పిల్లలందరూ కలిసి వీడికి కాలేజ్ తీసుకొచ్చారు.
ఆ రోజు ఎవరు సోము వీళ్ళందరూ చాలామంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరూ కలిసి ఆ కాలేజీ సొసైటీ కాడికి వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చేసుకొని అవన్నీ కట్టిపించుకొని చేసుకున్నారు. నాకు తెలిసిన కాడికైతే ఇది విద్యా వికాస్ కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే ఆర్డర్ ఇట్లా ఉంటే మాత్రం ఇది విద్యా వికాస్ ట్రస్ట్కి చెందుతుంది. దాన్ని ఖచ్చితంగా ఎడ్యుకేషన్కు తప్పితే వేరే ఏ దానికి ఉపయోగించకుండా చేస్తుంది. ఇద్దరికి రండి ఇద్దరు మాణిక్రావ్ 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 अमर है तेलंगाना सरदार माणिकराव सर अमर है तेलंगाना सरदार माणिकराव अमर है तेलंगाना सरदार माणिकराव అవి చూద్దాము డాక్యుమెంట్స్ ఏమున్నాయో మేడం ఈరోజు చెప్పింది. ఈరోజు డాక్యుమెంట్స్ మొత్తం మనం కూడా చూద్దాం, వెరిఫై చేసుకుందాము. చేసుకున్నాక దాన్ని వెరిఫై చేసుకుందాం. ఇంకొకటేనా 16/10/2021 లో సబ్ రిజిస్టర్ దగ్గర మీరు ఎవరైతే ముస్లింల పేర్లు ఏజీపీలు జీపీలు చెప్తారు వాళ్ళు ప్రయత్నం చేస్తే రిజిస్ట్రేషన్ చేయకుండా కోర్టు ఆర్డర్లు పెట్టి అడ్డుకున్నాము. ఇగో ఈ కాపీలు. ఇది ఆల్రెడీ హైకోర్టు విద్యా వికాస్ ట్రస్ట్ కొరకు ఇచ్చింది. ప్రేమ, ఈ భక్తి, ఈ విశ్వాసం మాకు మాణిక్యరావు ఒక్కటే ఆశ పెట్టినా అది ట్రస్ట్ నిలబడానికి, ఆ ట్రస్ట్ నిలబడానికి మీరు అది మొత్తం శక్తిలాగా మేము మాకు శక్తి ఇవ్వాలి. మీకు నేను శక్తి ఇస్తాను, మీరు నాకు కూడా శక్తి ఇవ్వాలి. మన ఇద్దరి శక్తితో ఇట్లాంటి ఉన్న డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ దాన్ని డిస్ట్రక్ట్ చేయడానికి చేసిన ఫోర్సెసే మీరు డిఫీట్ చేయాలి. తర్వాత ఈ మన ట్రస్ట్ నిలబడాలి. ఇప్పుడు ట్రస్ట్ని పొజిషన్ ఏమని నీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇదివరకు ట్రస్ట్కి సంబంధించిన మొత్తం కేసెస్ మేము గెలిచి ఇప్పటి వరకు చాలా కేసెస్ వాళ్ళు పెట్టినారు. ఒక్క కేసు కూడా ఎవరైనా గెలవలేదు. నేను ఒక్కటే గెలిచాను. నేనేదో నా నడిచి తీసుకుపోయాను. అదే ట్రస్ట్ కోసం యాజ్ ఎ రిప్రజెంటేటివ్ అండ్ ద ట్రస్ట్ చైర్మన్ అండ్ యాజ్ ద ట్రస్ట్ చైర్మన్ ఈవెన్ మాణిక్యరావు రోగాదులనకుండా ఉన్నప్పుడు కూడా నేనే ట్రస్ట్ నడిపించాను. అది ఇప్పుడు కూడా పోతున్నది. ఎక్కడ వరకు ఇప్పుడు లోవర్ కోర్ట్, హై కోర్ట్ అండ్ ఆల్సో సుప్రీం కోర్ట్ ఐఎమ్ రన్నింగ్ ద కేస్ అండ్ ఐ విల్ నాట్ గివ్ ఇన్. ఆ రోజు నేను చెప్పిన ఇక్కడ ఉన్న ఈ మట్టి అక్కడ పోయినప్పుడు ఆ మట్టి ట్రస్ట్గా చేస్తున్నారు. మట్టి ఆ మట్టి అట్లే నిలబెడతాం. మీరు అందరి సహారం ఉండే అది అందుకోసమే నిలబెడతాం. ఇది సార్ ఇచ్చినది, సార్కు గుర్తుపడడానికి ఉన్నది, అందరికి యూస్ఫుల్ అయిపోతున్నది. అందుకోసం మేము అందుకోసం పనిచేయాలి. ఇప్పుడు కేసు ఏమని మీకు అడిగితే 1994లో ఐ డోంట్ నో వెదర్ దిస్ షుడ్ బి సెడ్ 1994లో ఫౌండర్ చైర్మన్ మాణిక్యరావు గారు పక్కా ట్రస్ట్ చేశారు. 1994లో ఎన్ని సంవత్సరం అయింది? మొత్తం 30 years. ఇప్పుడు 2012లో ఎక్కడ నుండో 190లో ఒక ట్రస్ట్ డీడ్ తీసుకొచ్చి ఇదే ట్రస్ట్, నేనే ట్రస్ట్ మెంబర్, నా భార్య ట్రస్ట్ మెంబర్, నా బ్రదర్ ట్రస్ట్ మెంబర్, నా బ్రదర్ భార్య ట్రస్ట్ మెంబర్, ఒకటి ఏబిసి ట్రస్ట్ మెంబర్ అక్కడ చేస్తారు. అది చేసి ఇదే నిజం ట్రస్ట్ అని చెప్పి కేసు పెట్టారు. మన ట్రస్ట్ ఆ కేసు ఎక్కడ గెలిచిన ఇక్కడ వికారాబాద్ జరిగింది. అది ఫైట్ చేసి సీనియర్ అడ్వకేట్స్ వచ్చి ఫైట్ చేసి అందులో మేము గెలిచినప్పుడు ఇంకొక కేసు పెట్టాం. అది జడ్జు అది మంచిగా చూడలేదు. జడ్జు కేసు మంచిగా చూడలేదు, అందుకని ఇంకొకటిసారి చూడాలి. అప్పుడు అది తిరిగి వచ్చిన తర్వాత అదే అగైన్ ద సేమ్ జడ్జ్ ఇదే కరెక్ట్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో పోయినప్పుడు ఇది ఇంకొకటి ఎగ్జామిన్ చేయాలి. ఇట్లాంటి ఒక్కొక్క ప్రాబ్లం చేస్తున్నారు. ఈ ట్రస్ట్ మాణిక్యరావు ట్రస్ట్ ఇదన్నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈ ట్రస్ట్కు అందుకోసం మీరు అందరూ హెల్ప్ చేయాలి, అందరు కలిసాలి. ఈ ట్రస్ట్ నాది కాదు, ట్రస్ట్ మీదే ఉన్నది. ట్రస్ట్ అయినా ఏమి మీరు మీకోసం
అసోసియేషన్ కానీ అయితే చెప్తా అవి ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అప్పుడే 1970లో కాలేజ్ ఓపెన్ చేశారు, పీపుల్స్ డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేసినప్పుడు కాలేజీ లెక్చరర్లకు కొంత ఆఫీస్కు డబ్బులు తక్కువ పడితే వివిధ వర్గాల ద్వారా ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అసోసియేషన్లు, సీడ్ మర్స్ గంజ్ అసోసియేషన్ ఇంకా తదితర మేధావుల ద్వారా అందరి ద్వారా చందాల రూపంలో వసూలు చేసుకొచ్చి వాళ్ళే కాలేజ్ నడపాలని లెక్చరర్ల శాలరీ కోసము ఆఫీస్ నడపడానికి ఇచ్చిన విరాళాలు అవి. ఆ పైసలు మళ్ళీ మాణిక్యరావు అందరికి తిరిగి ఇచ్చాడు. ఈ కాలేజ్ మాత్రము సొంత డబ్బులతోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ల్యాండ్ అమ్మింది హైకోర్టు, గవర్నమెంట్ అమ్మింది. హైకోర్టు ఏదైతే ఉందో 1973లో యాక్షన్ వేసింది. ఈనాడు పేపర్, అప్పుడు డక్కన్ క్రానికల్ పేపర్లో ఏదైతే ఇక్కడ మా ల్యాండ్ ఉంది, ల్యాండ్ని ఎవరైతే కొనుక్కోవచ్చు అని యాక్షన్ వేసింది. పేపర్లో యాక్షన్ వేస్తే ఆ యాక్షన్ చూసి మాణిక్యరావు గారు అప్పుడు యాక్షన్లో పాల్గొని దాన్ని దక్కించుకొని కాలేజీను స్థాపించాలని ల్యాండ్ని తీసుకోవడం జరిగింది. అది ఎవరి ద్వారా? గవర్నమెంట్ హైకోర్టుకే డబ్బులు కట్టాడు, రిసిప్ట్లతో సహా ఉన్నాయి మొత్తము. వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్ చేశారు, ఎవరో చేయలే. అభిప్రాయం ఏంటంటే దీంట్లో నవాబులకు సంబంధమే లేదు. ఆ నవాబులకు సంబంధించిన ల్యాండ్ ఎక్కడ ఉంది. అయితే వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ కు కొంతమంది దేశం ఏర్పడ్డప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు కొంతమంది ముస్లిం మైనారిటీలు. వాళ్ళ ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళు గవర్నమెంట్కి అప్పచెప్పుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు. ఇది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని గవర్నమెంట్ హైకోర్టు ద్వారా మనకు అమ్మింది. లిక్విడేటర్ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ విద్యా వికాస్ సమితి ఫస్ట్ లో దాన్ని విద్యా వికాస్ సమితి ట్రస్ట్ గా మార్చడం జరిగింది. ఆ ట్రస్ట్ పేరు మీదనే ఈ భూమి మొత్తం రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకోటి ప్రజెంట్ ఎప్పుడైనా పొజిషన్ లా విద్యా వికాస్ సమితి ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాలేజీలు నడుస్తున్నాయి, భూమి ఉంది. నాకు గతంలో ఏముందనేది తెలియదు, కానీ 4 years నుంచి నేను పొలిటికల్లో ఉన్నా కాబట్టి ప్రతి ఇష్యూ నాకు కూడా తెలుసు. ఏదైతే విద్యా వికాస్ ట్రస్ట్ అని ఈ ల్యాండ్ సేల్ విషయంలో నడుస్తున్నప్పుడు మా మామయ్య గారు కూడా చాలా సీనియర్ కాబట్టి ఆయనని ఇదేంటి, దీని గురించి ఏందని అడగడం జరిగింది. అడిగితే ఆయన ఒకటే చెప్పారు, ఇదంతా ఒక ట్రస్ట్ మాణిక్యరావు గారి ఆశయాలతోని ఇక్కడ కాలేజీలు కావాలనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ చేసిరు. ఆ ట్రస్ట్లో అప్పుడు ఎప్పుడైతే అంటే ఇది చేసింది నేను పుట్టకముందు 83లో చేసింది ట్రస్ట్, కానీ అప్పుడే మా మామయ్య గారు కూడా ఈ ట్రస్ట్లో ఒక మెంబర్గా ఉన్నారు. ఇది ఆయన ఆశయాల కోసమే, దీన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎవ్వరికి చేతిలో పోవద్దు, ఆయన ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ చేయాలి తాండూరులో ఉన్నటువంటి పూర్ పిల్లల కోసం అని చెప్పేసి ఆయన తీసుకున్న దాంట్లో వీళ్ళందరూ గంజసేట్లు కానీ అందరు భాగస్వాములు ఉన్నారు. అదే ఆశయాల కోసం ముందుకు పోవాలని చెప్పేసి మా మామయ్య గారు కూడా చెప్పడం జరిగింది. దానికోసం మేము కూడా ఒక యాజ్ ఏ మున్సిపల్ చైర్పర్సన్గా నేను కూడా సుప్రీంకోర్టులో పిల్ వేస్తే నాకు మా ఆయనకు ఎన్నో థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. అయినా సరే రండి, మా ఆయన ఎవరికి భయపడాడు, మీరు ఎవరైనా వస్తే మీ దగ్గరికి మేము ఎక్కడున్నామో మీకెందుకు చెప్పాలి, మీరేడున్నో చెప్పండి, నేను నా భార్య వస్తాము, అక్కడనే చంపండి అని కూడా డైరెక్ట్ చెప్పిండు. ఇట్లాంటి సిచ్యువేషన్ల నుంచి కూడా ఈ ట్రస్ట్ కాపాడాలనే ఉద్దేశంతో మేము కూడా ముందుకు వస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మన మాణిక్యరావు గారి ఆశయాలను, ఎందుకంటే ఆయన పుట్టింది టీచర్స్ డే రోజు, అట్లా ఎంతోమంది గురువులు ఉంటారేమో కానీ తాండూరుకి మాత్రం రాజకీయ గురువు ఆయన. ఎందుకంటే నేను చాలా మట్టుకు బయట చూస్తున్నా, ఎంతమంది సీనియర్లు కానీ జూనియర్లు కానీ మాట్లాడితే మేము మాణిక్యరావు తాత చేతి కింద పెరిగిన వాళ్ళం, మాకు రాజకీయం ఎట్లా అంటే మాకు తెలుసు అని ప్రతి ఒక్కరు పిల్లలతో నోటితో కూడా నేను విన్నా. కాబట్టి మన తాండూరుకి ఖచ్చితంగా ఆయన రాజకీయ గురువు, ప్లస్ అలాగే ఈ డెవలప్మెంట్కి ఖచ్చితంగా ఆయన ఆశయాలను మనం సాధించాలంటే, ఇప్పుడు మనం ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్లని వాళ్ళందరి ఆశయాలను సాధించాలంటాం, కానీ ఇప్పుడు మన తాండూరులో ఉన్న మాణిక్యరావు గారి ఆశయాలని సాధించాలంటే ఇది విద్యా వికాస్ ట్రస్ట్ కావాల్సిందే. ఆయన పేరు మీద మాణిక్యరావు గారి మెమోరియల్ కాలేజ్ అని చెప్పేసి పెట్టాలనే ఉద్దేశంతో మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాగా ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆల్ కాలేజెస్ కూడా ఇక్కడ తెప్పించే విధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయి దానికి ఆయన కూడా ముందుండి సహకరిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ టర్మ్లో ఖచ్చితంగా అవ్వాలని చెప్పేసి మన శశిప్రభ మేడం గారికి కూడా చాలా ఆయనది ఒక ఆశయంతో మేడం గారు కూడా ముందుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా పెద్దలు కాదు ఇక్కడ ఉన్నటువంటి దీని గురించి తెలిసిన ప్రజలు కూడా ఎదురించి ఖచ్చితంగా అందరు సహకరించాలి, అందరు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ
అన్నా అన్నా పూల ఈరోజు తాండూరు నడిపడినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతం ఇది ఎందుకు డిస్ప్యూట్ అయింది, గతంలో ఉన్నటువంటి పేపర్లు ఏంది, కోర్టు అయినా కంటే కూడా ఈ ప్రాంతము ఏదో ఒక సెటిల్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇది విద్యా వికాస్ సమితి పేరుతున్నటువంటి ప్లేసు. ఇక్కడ ఒక కాలేజ్ ఉన్నది, కొన్ని వందల మంది వేల మంది చదువుకొని ఇక్కడికి వెళ్ళి దేశవ్యాప్తంగా ఉన్నారు. ఈరోజు అందరికీ కూడా లైఫ్ ఇచ్చినటువంటి గడ్డ ఇది. అంతేకాకుండా తాండూరుకి ఒక గుండెకాయలాగా ఉన్నటువంటి, గూగుల్ మ్యాప్లో చూస్తే ఇది ఒక గుండెకాయలాగా అనిపించేటువంటి సెంట్రైడ్ ప్లేస్. దీని మీద అనవసరమైనటువంటి డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తూ దీన్ని కాలయాపన చేసే బదులు కోర్టు ఇన్వాల్వ్ అవుతుందా, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఇన్వాల్వ్ అవుతారా, దీనికి తొందరలోనే ఒక సొల్యూషన్ దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ఇది సబ్జుడిస్లో ఉన్నటువంటి మ్యాటర్ కాబట్టి ఒకసారి కోర్టు తీర్పుకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అంటే కూడా ప్రాంతము ఏదో ఒక సెటిల్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇది విద్యా వికాస్ సమితి పేరుతున్నటువంటి ప్లేసు. ఇక్కడ ఒక కాలేజ్ ఉన్నది, కొన్ని వందల మంది వేల మంది చదువుకొని ఇక్కడికి వెళ్ళి దేశవ్యాప్తంగా ఉన్నారు. ఈరోజు అందరికీ కూడా లైఫ్ ఇచ్చినటువంటి గడ్డ ఇది. అంతేకాకుండా తాండూరుకి ఒక గుండెకాయలాగా ఉన్నటువంటి, గూగుల్ మ్యాప్లో చూస్తే ఇది ఒక గుండెకాయలాగా అనిపించేటువంటి సెంట్రైడ్ ప్లేస్. దీని మీద అనవసరమైనటువంటి డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తూ దీన్ని కాలయాపన చేసే బదులు కోర్టు ఇన్వాల్వ్ అవుతుందా, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఇన్వాల్వ్ అవుతారా, దీనికి తొందరలోనే ఒక సొల్యూషన్ దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ఇది సబ్జుడిస్లో ఉన్నటువంటి మ్యాటర్ కాబట్టి ఒకసారి కోర్టు తీర్పుకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. సరే, రావడం జరిగింది. మాది ఒకటే ఆశయం, మా చైర్మన్ శశిప్రభ మాణిక్రావు గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పినట్టు మేము ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్కైనా మేము ఈవెన్ ప్రాణాన్ని ఉంది మాకు, అయినా దాన్ని తెగించి మేము ముందరికి వచ్చి చేస్తున్నాం. సో దీనికి మీరు అందరూ తాండూరు ప్రజలు కానీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కానీ అందరూ మాకు సహకారం ఉండాలి, వాళ్ళ సహకారాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. సబ్ రిజిస్టర్ దగ్గర మీరు ఎవరైతే ముస్లింల పేర్లు ఏజీపీలు జీపీలు చెప్తారు, వాళ్ళు ప్రయత్నం చేస్తే రిజిస్ట్రేషన్ చేయకుండా కోర్టు ఆర్డర్లు పెట్టి అడ్డుకున్నాము. ఇగో ఈ కాపీలు. ఇది ఆల్రెడీ హైకోర్టు విద్యా వికాస్ ట్రస్ట్ కొరకు ఇచ్చింది. మహారాజ్ గారు 8వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మాది ఒకటే ఆశయం, మా చైర్మన్ శశిప్రభ మాణిక్రావు గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పినట్టు మేము ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్కైనా మేము ఈవెన్ ప్రాణాన్ని ఉంది మాకు, అయినా దాన్ని తెగించి మేము ముందరికి వచ్చి చేస్తున్నాం. సో దీనికి మీరు అందరూ తాండూరు ప్రజలు కానీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కానీ అందరూ మాకు సహకారం ఉండాలి, వాళ్ళ సహకారాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 2008లో ఉన్నాడు, పిలిచి నాకు అన్నాడు చైర్మన్గా ఉన్నావు, డిగ్రీ కాలేజ్ కూడా అతను 2008లో తెచ్చినాము. మనకి పోయి నువ్వు అడుగు రాజశేఖర రెడ్డికి, ఎందుకు అడగవంటే పోయి అడిగితే 2008లోనే వచ్చింది డిగ్రీ కాలేజ్, అక్కడ అలా కట్టిండ్రు కదా. అప్పుడు మీరు తెచ్చుకోండి, పాత్రికేయులంతా మాణిక్రావు చెప్పిన ఆశయాల మీదనే మేము నడుస్తున్నాము. నాకు కూడా ఎంతో ఇప్పుడు
టెస్ట్లో ఎందుకు మెంబర్ అయినావు అంటే చైర్మన్ గారు చేసిండ్రు. నాకు ఆమె మాణిక్రావు సపోర్ట్గా నేను మాణిక్రావు గట్టనికి నేను నిలబడ్డా. మాణిక్రావు టెస్ట్, మాణిక్రావు ఇంజనీర్ కాలేజ్ కానీ, మాణిక్రావు నర్సింగ్ కాలేజ్ కానీ కట్టనికి మేము తోడ్పడుతున్నామని. ఎటువంటి దానికి తాండూరు ప్రజలకు ఒక్కటే నేను మనవి చేస్తున్నా, మన రేపోయే పిల్లల కోసం మాణిక్రావు టెస్ట్ లోపల మాణిక్రావు పేరు పెట్టి ఇంజనీర్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కడితేనే మనకు కూడా పేరు ఉంటుంది. తాండూరు ప్రజలంతా కూడా దీనికి హెల్ప్ చేయాలి. చేతున అందరూ చేసి ఆమె కోసం కాదు, మాణిక్రావు ఆశయాన్ని నిలబెట్టాలి. అందరం ఆమె మాణిక్రావు ఆశయాన్ని నిలబెట్టమంటున్నది. ఆ రోజు కూడా చెన్నారెడ్డి మేము వచ్చినాడు కూడా ఏం చేసింది, ఇట్లా ఇప్పుడు కూడా చెప్పింది, మన్ను పట్టుకున్నది నాకు అవసరం లేదు, తాండూరు ప్రజలకు పిల్లల కోసమే కావాలని కూడా చెప్పింది. ఇప్పుడు కూడా చెప్తుంది. ఆమె మా ముందర కూడా చెప్పింది. మేము కూడా ఆమె ముందర వాగ్దానం చేసినాము. మేము ఎవరికి కూడా లొంగము, మాకు కూడా ఎంతో బలోపేతం చేస్తున్నాము, ఎవరికి లొంగము చెప్తున్నాము. ఇది కంపల్సరీ మీ పాత్రికేయులకు అందరికీ, తాండూరు ప్రజలకు అందరికీ మాణిక్రావు యొక్క ఆశయాలు నిలబెట్టాలని. మాణిక్రావు గారు తొలి దశలో ఉద్యమం చేసిండు. మలి దశలో కూడా మేము విద్యార్థి నాయకులుగా ఈ ప్రాంతంలో పోరాటం చేస్తుంటే మమ్మల్ని హైదరాబాద్ పిలిపించుకొని ఉద్యమ స్ఫూర్తిని బోధించినటువంటి, ఉద్యమ వ్యూహరచనని చెప్పినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. అందుకే ప్రతి సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, బహుజనవాదులందరూ కూడా మాణిక్రావు గారికి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తుంటారు. మనమందరం కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులలో అన్న రాజన్న చెప్పినట్టు ఈరోజు బహుజనులంతా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఈరోజు 1931 తర్వాత బీసీల లెక్కలు తీయలేరు ఇప్పటి వరకు కూడా. ఒకసారి 2011లో తీసినటువంటి లెక్కల్లో ఇప్పటివరకు బయట పెట్టలేదు ఈ ప్రభుత్వం. ఈరోజు అనేక సందర్భాల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు, మా జనాభా ఎంత, మాకు రావాల్సిన హక్కులు ఎంత, మా వాటా ఎంత ఈ ప్రభుత్వంలో అని గొంతు చించుకొని ప్రతి సందర్భంలో అడుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం పెడచోన పెట్టింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్ననే నా కమిషన్ కాలపరిమితి ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ కులగణన చేయాలని చెప్పేసి బీసీ కమిషన్ని అడిగితే మేము యాక్షన్ ప్లాన్ ఏ విధంగా చేయాలనే పూర్తి స్థాయిలో క్వశ్చన్లతో సహా మిగతా రాష్ట్రాల్లో మేము కర్ణాటక కావచ్చు, మిగతా తమిళనాడు కావచ్చు, మిగతా రాష్ట్రాలన్నింటి నుండి కూడా తీసుకున్నటువంటి సమాచారాన్ని పూర్తిగా కమిషన్ అధ్యయనం చేసినటువంటి వివరాలను మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినాం. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్య లేదు. ఇంతకుముందు రాజన్న చెప్పినట్టు 42% వస్తుందని చెప్పేసి అందరు బీసీలంతా కూడా ఏకమై మొత్తం కూడా గొంతు చించుకుంటున్నారు, ఎందుకు మీరు 42% ఇస్తలేరని. ఆ 42% తప్పకుండా ఇవ్వాలి. అది ఇవ్వడానికి అందరు కూడా బహుజనులు ఉన్నటువంటి ప్రభుత్వం మెడలు వంచి ఆ 42% సాధించుకునేందుకు మాణిక్రావు గారి స్ఫూర్తిని తీసుకొని ఆ రోజు ఆయన ఈ ప్రాంతంలో చాలా తెలుసు, చాలా మీటింగ్లలో ఆయన మాట్లాడినటువంటి మీటింగ్లలో చూసిన నేను. ఆయన బహుజనుల పక్షంలో మెజార్టీగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పక్షంలో నిలబడ్డాడు. కాబట్టి మనమందరం కూడా ఈ ప్రాంతంలో బహుజనుల పక్షంలో పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఐక్యమత్యంగా అన్ని పక్కకు పెట్టి ఐక్యమత్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ఆయనకు మరోసారి నివాళులు అర్పిస్తున్నాం. సంగతి మనందరూ కూడా తెలుసు. మరి మాణిక్రావు గారి యొక్క ఆశయం కోసం, మాణిక్రావు యొక్క ఆలోచన విధానం ఈరోజు యువకులందరూ కూడా తెలవాలి. మాణిక్రావు ఏ విధమైన నాయకుడు ఉండే అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మరి ఈరోజు అబద్ధాల మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం గ్రామీణ లోకల్ బాడీ ఎలక్షన్లో అని ఈరోజు మోసం చేసి ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఎట్టి పరిస్థితిలో 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు ఈ కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదు. బీసీలందరం కూడా ఏకమైతాం, ఖచ్చితంగా భవిష్యత్తులో రాజ్యాధికారం తెచ్చుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి నేను కోరుకునేది ఒక్కటే, యువకులందరికీ ఈరోజు సమాజంలో 52% బీసీలం ఉన్నాం. బీసీలం మనం వెనుకబడిపోతున్నాం. బీసీలను అనగదొక్కుతున్నారు ఈరోజు అగ్రవర్ణాలు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. బీసీలందరూ కూడా ఈరోజు ఒక శక్తిగా మారవలసిన అవసరం ఉన్నది. తాండూరు అంటేనే బీసీల గడ్డ అనేది ఈ సందర్భంగా తెలవాలి అందరు నాయకులకు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నారు. మరి అంచి వేస్తుర్రు, మరి మోసం చేస్తుర్రు, బీసీలకు, బీసీ నాయకులకు ఎదగనీయకుండా చూస్తుర్రు. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, బీసీల మందిరం ఏకమైతే దెబ్బ కొట్టుకపోతారు 7% ఉన్న వ్యక్తులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మాణిక్రావు గారి ఆశయ సాధన కోసం మేము ఖచ్చితంగా పనిచేస్తాం.
మాణిక్రావు నేర్పిన పాఠాలు మాకు ఈరోజు కూడా గుర్తున్నాయి. మరి మాణిక్రావు ఈరోజు తాండూరులో వందల మంది యువకులకు, నాలాంటి యువకులకు రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చిన నాయకుడు. కాబట్టి మాణిక్రావును ఎన్నడూ కూడా ఈ తాండూరు గడ్డ మరవదు, తెలంగాణ రాష్ట్రం మరవదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి మాణిక్రావు గారి వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసిన నా సోదరులందరికీ కూడా, తాండూరు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన నివాళులు అర్పించారు. కాబట్టి ఆయనని కూడా మా అందరినీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై మాణిక్రావు సమాధి దగ్గరకు వెళ్లే సమయంలో కొందరు అటువైపు చేయి చూపిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో వారిపై తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో శశిప్రభ మాణిక్రావు తరపున హైకోర్టు న్యాయవాది, విద్యా వికాస్ సమితి ట్రస్ట్ డైరెక్టర్ రామకృష్ణ, తాండూరు మాజీ మున్సిపల్ చైర్మన్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, రఘు తదితరులు ఫిర్యాదు చేశారు. వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని యువ నాయకులు రీనిష్ రెడ్డి అన్నారు. ఆదివారం 2వ రోజు పూజలు అందుకుంటున్న తాండూరు పట్టణంలోని పలు మంటపాలలోని వినాయకులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ ఉత్సవ సమితికి తన వంతు 2,50,000 రూపాయలను అందించారు. తాండూరు పట్టణంలోని పలు మంటపాల వినాయకులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు 35 వినాయకుల నిర్వాహకులకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, కౌన్సిలర్ రాము, బిర్కట్ రఘు, బీదర్ రాజశేఖర్, పునీత్ కుమార్, అశోక్ తదితరులు ఉన్నారు. శేఖర్ మామ నిలబడు అయ్యా, నువ్వు నిలబడు. యాలాల మండలం కిష్టాపూర్ గ్రామ శివారులో గల గుండ్ల చెరువు అలుగు దగ్గర R&B రోడ్డు కోసం చిన్న పైప్ లైన్ వేయడం జరిగింది. దీంతో పెద్దగా ఉన్న అలుగు చిన్నగా మారడంతో నిండుకుండలా ఉన్న చెరువు ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, సిద్రాల శ్రీనివాస్, కర్ణం పురుషోత్తంరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతు, నర్సిరెడ్డి తదితరులు కిష్టాపూర్ గ్రామానికి చేరుకొని పరిశీలించారు. ఎమ్మెల్యేకు ఈ విషయాన్ని తెలిపి త్వరలో పై అధికారులతో మాట్లాడి కిష్టాపూర్ గుండ్ల చెరువు అలుగు మరమ్మతులు చేసే విధంగా చూస్తామని నాయకులు హామీ ఇచ్చారు. లేదని చెప్పి కంప్లైంట్ చేయడం వల్ల ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పురుషోత్తం సార్ గారు, శ్రీనన్న గారు, మన హనుమంతన్న గారు, మన నర్సిరెడ్డి అన్న గారు, రాజు, మైపాల్ అందరం కలిసి ఇక్కడ వచ్చి విజిట్ చేసినాము. అయితే చూస్తే ఊళ్ళో ఎప్పుడు రోజు ఆ పశువులకు అనేది ప్రాబ్లం గిట్ ఉంది. కొద్దిగా ఇంతకుముందు ఉన్నట్లే అది 28 ఫీట్ల అలుగున్నాయంట. అది R&B వాళ్ళు దారి కావాలని ఆ రోజుల్లో అంటే ఆ దారి కొరకు 2 పైపులు వేసి అది పైకి చేయడం వల్ల నీళ్ళు ఎక్కువయ్యి ఇటు సైడ్ అలుగు లేని సైడ్ గిట్ట నీళ్లు ఒలిపోతున్నాయి. కాబట్టి ఇది ఎమ్మెల్యే గారికి చెప్పి తక్షణమే యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఊరోళ్ళు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కిష్టాపూర్ గ్రామం లోపల గుండ్లకుంట అనే పెద్ద చెరువు ఉంటుంది. ఇది ఎన్కేపల్లి దరికెళ్ళి దీనికి పాటు బాగా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ చెరువు నిండితేనే కానీ ఆజిపురం ఊరోజర్లకు నీళ్ళు పోతాయి.
దీని మళ్ళా ఊర చెరువు నిండితే మళ్ళా మల్క చెరువులోకి పోతాయి. ఇట్లా చైన్ సిస్టమ్ అప్పుడు గతంలో వేసినటువంటి చెరువు ప్రతి ఒక్క చెరువు కూడా చైన్ సిస్టమ్ అనేది ఉన్నది, గొలుచుకట్టు విధానం అనేది ఆ పద్ధతిలోనే మరి నడుస్తున్నది. గతం నుండి కూడా ఇది అలిగెళ్ళి మరి ఊరు పక్కకెళ్ళే పోయేది. కాకపోతే పంచాయతీరాజు రోడ్స్ వేసేటప్పుడు దానికి ఒక సైడ్ డ్రైన్ పెట్టి అది సైడ్ డ్రైన్ మరి ఏదైతే పైపులు వేసి చిన్నగా చేసిండ్రో దాన్ని వెడల్పు చేసినట్లయితే ఊర్లకు నీళ్లు రాకుండా ఉంటాయి. ముందల కూడా ఆజిపూర్ గ్రామం లోపల కూడా అన్ని పైపులు వేసి మొన్న పోయిన వర్షం లోపల ఊర్లో కూడా వాటర్ రావడం జరిగింది. వచ్చినందుకే మరి జేసీబీ పెట్టి ఆ పైపులన్నీ వీకేస్తే మళ్ళీ అటు వెళ్ళిపోయినాయి వాటర్ అంతా. కాబట్టి మరి ఎమ్మెల్యే గారు మా స్థానికంగా ఉండే నాయకులంతా వెళ్ళి ఒకసారి అక్కడ చూడండి అన్న, మరి అక్కడ ఏమున్నదో విజిట్ చేయండి అంటే మరి రావడం జరిగింది. పెద్దలు పురుషోత్తం సార్ కానీ, ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారు, హనుమంత్ గారు, పార్టీ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి గారు, మైపాల్ గారు అందరం మరి రావడము, గ్రామస్తులతో అందరితోటి విచారించడం కూడా జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి కూడా 20-30 ఏళ్ల నుండి కూడా మాకు ఈ గ్రామానికి బాగా అనుబంధం, ఇక్కడ ఈ విలేజ్ కూడా మేము పట్టదలం కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నది అనేది కూడా తెలుసు. కాకపోతే నిన్న మొన్న వర్షాలకు పెద్ద ఎత్తున మరి వాటర్ రావడం జరిగింది. కాబట్టి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. కృష్ణాపురం గుండ్లకుంట చెరువు ఓవర్ఫ్లో అయ్యి ఊరు పక్క నుంచి ఊరుకు పోవాలన్నా, బోరింగ్ల కాడికి పోవాలన్నా, ఇంకా అడవికి పోవాలన్నా కానీ మొత్తం నీళ్ళకి వెళ్ళే పోవాలి. అదేవిధంగా పశువులు కూడా అట్లనే పోతూ ఉన్నాయి, అది మంది కూడా ఊరోళ్ళు కూడా అట్లనే పోతూ ఉన్నారు. కాబట్టి దాన్ని తప్పకుండా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. గ్రామస్తులు కూడా సహకరించి రోడ్డు విస్తరణలో కూడా ఎమ్మెల్యే గారు కూడా తీసుకుని వచ్చి దీనికి ఫండ్స్ పెట్టేసి తక్షణమే ఆల్రెడీ వెంకటప్ప కూడా చెప్పిండు 20 లక్షలు ఏదో మంజూరు వచ్చిందనేది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా తక్షణమే దీన్ని మరి రోడ్డు కూడా వేయించడానికి కృషి చేయడం జరుగుతుంది. మీరు గ్రామస్తులందరూ కూడా రోడ్డు వేయడానికి కూడా సహకరించాలి. అదేవిధంగా అలుగుది ఏదైతే ఇప్పుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారు చెప్పినట్లు మరి ఆ పైపులు వేసేసి పైకి పెంచడం వల్ల నీళ్ళన్నీ నిలుస్తున్నాయి అన్నారు. దాని తక్షణమే మరి ఎవరైనా ఈతగాళ్ళు కానీ అధికార యంత్రాంగం వచ్చేసేసి దాన్ని తప్పకుండా మరి ఆపేసేసేసి ఎక్కడ కూడా ఎవరికి కూడా నష్టం జరగకుండా పశు నష్టం కానీ మరి అదేవిధంగా రైతులకు కానీ నష్టం కాకుండా కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేము వచ్చేటప్పుడు ఈయన పత్తి పొలంలో కూడా నీళ్లు నిలిచినాయి. మరి ప్రభుత్వం కూడా ఎకరాకు 5 నుండి 10,000 రూపాయలు కూడా నష్టపరిహారం కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది, ప్రకటించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మీరు గ్రామస్తులు కూడా పట్టేదారు పాస్బుక్ కానీ జిరాక్స్ ఇచ్చేసేసి ఎవరి పొలంలో ఎంత పోయిందో నీళ్లు నిలిచినాయో అది నష్టపరిహారం కూడా ఒక ఫిర్యాదు మరి రేపు సోమవారం కాబట్టి మీరు అందరు గ్రామస్తులు కూడా ఇచ్చినట్లయితే అది కలెక్టర్ గారికి పంపించేసేసి మీరు ఎవరెవరైతే ఈ గ్రామస్తుల నుండి ఎంతమంది పంటలకు నష్టమైందో అది కూడా లిస్ట్ ఇచ్చేస్తే తప్పకుండా మీకు నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ద్వారా నిధులు వస్తున్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా రేపు మీ గ్రామానికి విజిట్ చేస్తారు. ఇరిగేషన్ డిప్యూటీ గారు కూడా ఈరోజు సండే ఉంది కాబట్టి వికారాబాద్లో వేరే చెరువులకు పోయిండు. ఆయన ఎస్సీ గారు కూడా రేపు వచ్చేస్తారు. వచ్చేసి మీరు మళ్ళీ ఒకసారి మీరు గ్రామస్తులందరూ చూస్తే తప్పకుండా మీ గ్రామస్తులకు తప్పకుండా ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా మరి నష్టం జరగకుండా మీరు చెప్పిన విధంగా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మీరు సహకరించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మేమే ప్రత్యక్షంగా చూసినాము. వాళ్ళ దూళ్ళు కానీ మనుషులు కానీ నీళ్ళనే పోతూ ఉన్నారు. కాబట్టి మరి ఇటువంటి విషయంలో కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి మరి ఊళ్ళో కూడా నీళ్ళు ఇంకా రేపటి నుండి కూడా వర్షం ఉన్నది అన్నారు, భారీ వర్షాలు అన్నారు. అది కానీ వచ్చేసిందంటే ఈ నీళ్లు పూర మన ఇళ్లకే వచ్చే పరిస్థితి కూడా ప్రమాదకరం ఉంది. కాబట్టి దానికి తప్పకుండా చర్యలు గైకోవడం జరుగుతుందని గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తాము. ధన్యవాదాలు. సార్ ఇప్పుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి ఎక్స్ జెడ్పీటీ సిద్ధార్థ శ్రీనివాసు మరి మేము అందరం వచ్చిన పార్టీ ప్రజలు అందరం నర్సరీ అందరూ అయితే ఇప్పుడు విలేజర్స్ ఏం చెప్తున్నారు అది ఇమీడియట్ రెస్టోర్ చేయాలంటారు, లేకపోతే మొత్తం నీళ్ళన్నీ నిలిచిపోయినాయి. అక్కడ మొన్న ఆజిపురంలో కూడా అట్లనే ఊళ్ళకి వచ్చేసి ఇళ్ళకి వచ్చేసి ఇక్కడ కూడా పోతున్నాయి. వాళ్ళు ఊరోళ్ళు ఏమడుగుతారు ఒకసారి వినండి, విన్న తర్వాత వినండి సార్. ఎవరు చెప్తారు?
తాండూరు పట్టణంలోని శ్రీ పోట్లీ మహారాజ్ దేవాలయ శ్రావణ మాసంలో జరిగిన భజన సమాప్తి సందర్భంగా ఆదివారం తాండూరు పట్టణ ప్రధాన వీధుల గుండా స్వామివారి పల్లకీ సేవ శోభాయమానంగా వైభవంగా జరిగింది. పోట్లీ మహారాజ్ పల్లకీ సేవలో భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పోట్లీ మహారాజ్ దేవాలయంలో నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి టి నరేందర్, కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ డైరెక్టర్ సతీష్, పోట్లీ మహారాజ్ మాజీ చైర్మన్ నర్కుల రామకృష్ణ, భక్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని బసవేశ్వర కాలనీలోని చెరువెంటి ఈశ్వరుని దేవాలయంలో శ్రావణ మాస భజన సమాప్తి సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని పలు వార్డులలో ఉన్న మంటపాలలో గణనాథులు రెండవ రోజు పూజలు అందుకుంటున్న సందర్భంగా భక్తులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. వాల్మీకి నగర్ లో ఉన్న గణనాథుడికి మహిళా భక్తులు పాటలు పాడి భక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణయ్య
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.